చెదరగొట్టు పొట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చూసారా, మూడే మూడు మాటలు. దుష్టులు నీతిమంతుల సభలో నిలబడలేరు. దుష్టులు అంటే ఎవరంటే లోకంలో అన్యాయం చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, దేవునికి అవిధేయులుగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు. నీ తల్లిదండ్రుల మీద గౌరవం ఇవ్వాలగానే తిరుగుబాటు చేయకూడదు. తల్లిదండ్రుల మాట విననివారు దుష్టులు, వినేవారు నీతిమంతులు. అర్థమైందా? తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల మాట గౌరవించాలి, పాస్టర్ గారిని గౌరవించాలి, ఇలా తాతయ్యలు ఎవరైనా ఉంటే దండం పెట్టాలి. అర్థమైందా? పెద్దలు వస్తే వాళ్ళు మంచి మాట చెప్తారు, వినాలి అందరూ కూడా. అమ్మా ఆ డబ్బులన్నీ ఎందుకు తెచ్చా వినండి, పోతాయి, డబ్బులు తేకూడదు సండే స్కూల్కి. సరే, ఇప్పుడు మన కీర్తనలు కానీ చదివాం కాబట్టి ఇప్పుడు మన చిన్న కథ చెప్పుకున్నాను, ముగించుకుందాం. అమ్మా కథ చెప్తావా? తాళ్ళకి వెళ్ళిపోతా ఉంటారు. చూసావా? పీటర్ పీటర్ ఆయన పేరు పీటర్, ఇంగ్లీష్ లో పీటర్ అంటారు, తెలుగులో పీటర్ గారు. అయితే అన్ని వారిగా వస్తాడు కానీ ఆదివారం వచ్చేసరికి క్రికెట్ వెళ్ళిపోతాడు పీటర్. ఈయనంత ఉంటాడు అన్నమాట. అయితే ఒక రోజున వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం ఉండేది. పీటర్ నాన్నగారికి అమ్మా చేపలు పట్టేటువంటి ఉద్యోగం ఉండేది. వల్లేసి చేపలు పట్టాల. పీటర్ గారికి ఏంటంటే ఉద్యోగం చేపలు పట్టే ఉద్యోగం. అయితే ఒకరోజు సముద్రంలోకి వెళ్ళి చెరువులోకి వెళ్ళి వల వేసాడు. రైట్ ఇక్కడ ఇక్కడ గోడకి ఎవరు చేరపడద్దు. ముస్లిం లాంటి గోడకు చేరపడాలా. మనందరూ పిల్లలు, మీరందరూ పిల్లలు చక్కగా నిలబడి స్ట్రైట్ ఉండాలా. ఇలా బోన్ ఉంచితే బోన్ పెయిన్ వస్తుంది. ఇలా స్ట్రైట్ ఉండాలా, ఇలా స్ట్రైట్ ఉండాలి. ముస్లిం అనుకో, ఆ తాతయ్య గారికి అనుకో చేరపడినా పర్వాలేదు. అది ఆ తర్వాత ఈ పేతురు గారు చెరువులోని వలేస్తే పాపం రాత్రంతా కష్టపడాలంట, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అయితే యేసు ప్రభు వారు అదే టైంలో అక్కడ వచ్చి పేతురు గారితో అంటున్నారు, పేతురు పేతురు ఇక్కడ వల అయ్యా అన్నాడు అనమాట. అయితే ఏంటి చేసయ్యా నువ్వు ఎలాగా అంటావు, సండే స్కూల్ పాటలు చెప్తావు, సండే స్కూల్ మాటలు చెప్తావు, అన్ని చెప్తావు, కానీ నువ్వు ఉప్మాలు పెడతావు, ఇడ్లీలు పెడతావు, కానీ నీ మాట మేము వినవయ్యా అనేసి అన్నారు. వినవయ్యా, నీకు చేపలు దొరుకుతాయి అన్నాను. నాకు తెలుసావయ్యా, సండే స్కూల్ వస్తే మీరు టిఫిన్లు పెడతావు, మళ్ళీ మాకు అన్ని చేస్తున్నావు. ఏమండి అయితే మరి అన్ని చేస్తాను, కానీ మరి నీ మాట మీద వినాలంటే ఏంటి, మరి మాకేంటి ఇస్తావు అని అడుగుతాను. శాఖలు ఇస్తాను అయ్యా అన్నారంట. శాఖలు కూడా ఇచ్చాడు ఆయన. ఏసయ్య ఏం చేశాడు, శాఖలు కూడా ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత ఒక రోజున వల వేయడానికి వెళ్తే ఒక్క శాఖ కూడా పర్లేదు ఆయనకి. కాకపోతే అదే గోల్లోను అదే. మీరు ఎప్పుడైనా చేపలు వల వేయడం చూసారు ఎక్కడైనా? ఎప్పుడు చూడదా? వాళ్ళు చూసారా వల? నెట్ ఎలా ఉంటుంది? నెట్ పందిరి నెట్ ఒకటి ఉంటుంది, ఇలా విసిరే నెట్ ఒకటి ఉంటుంది. చేపలు విసిరితారన్నమాట. విసిరితే లాగితే ఇన్ని చేపలు వస్తాయి, లేకపోతే చేపలు రాకపోవచ్చు. కొన్ని మీ ఇంట్లో వల్ల ఉన్నాయా? నెట్ ఉంది, మీ ఇంట్లో వల్ల ఉన్నాయి, వల్ల చేపలు పెట్టే వల్ల ఉన్నాయా? మీ ఇంట్లో లేవు, మంచి లేవా? Jesus. Amen. In the name of Jesus. Oh, in the name of Jesus. Amen. Amen. ప్రభువానికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. లోకములో ఉన్నవాడి కంటే నా యేసు అందరూ కూడా చెప్పండి. లోకములో ఉన్నవాడి కంటే నా
నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు. చెప్పండి, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు. లోకములో ఉన్నవాడి కంటే నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. అలాగా. అయితే ఈ చేపలు వాళ్ళైతే అప్పుడు యేసుప్రభు అన్నారు, ఇక్కడ ఏయ్యా అంటే, సరే రాత్రి అంతా వేసయ్యా, కానీ నీ మాట చొప్పున మేము ఇక్కడ వేస్తాం అలా అన్నాడు. సరే అయ్యా అన్నాడు. వేసేసరికి ఇలా చేపలు పడితే లాగలేకపోతాను దీన్ని. ఏంటి అలా డౌట్ వచ్చింది, దీంట్లో పాములు పడ్డాయో, కప్పలు పడ్డాయో, లేకపోతే ఏదైనా దొంగలు వచ్చి పడ్డాయో, పాములు వెళ్ళిపోతాయి కదా, ఏమైనా పడ్డాయి ఏంటో అని అనుకుంటూ ఉన్నారంట. అయితే లాగుతుంటే లాగుతున్న చేపలు అంట. చేపలన్నీ కూడా ఇలాగా వచ్చేస్తుంటే ఆశ్చర్యపోయారు, ఎన్ని చేపలు లాగలేకపోతాను. చూసారా, యేసయ్య మాట ఏమైంది, ఏమైంది? మంచి మార్కులు వస్తాయి, మంచి జీవితం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది. అర్థమైందా? మంచి బంగారు భవిష్యత్తు వస్తుంది. ఆ అమ్మ చేసి అమ్మాయికి సీట్ వస్తుంది. యేసయ్య నమ్మితే. యేసయ్య మాట నమ్మాడు కాబట్టి ఏం వేశాడు? వాళ్ళు వేసరికి ఎన్ని వచ్చాయి? 153 చేపలు పడ్డాయి. చూసారా, అంతవరకు ఒక చేప పడిందా? యేసయ్య దగ్గరకు వస్తే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి మీ అందరికీ. పాటలు నేర్చుకోవాలా, వాక్యం నేర్చుకోవాలా. తెల్లవారు 8 గంటలు వేసారు ఎవరు గోపులో ప్రార్థన చేశారా? 6 గంటలు లెగ్గానే ప్రార్థన చేసేవాళ్ళు చేయొద్దండి. 6 గంటలు లెగ్గానే ప్రార్థన చేసేవాళ్ళు. ఈసారి నుంచి 6 గంటలు లెగ్గానే మంచం మీదగా యేసయ్యా నీకు స్తోత్రం అనుకుని ప్రార్థన చేయండి. యేసయ్యా మాకు నూతన కలిగించినందుకు నీకు స్తోత్రం. నా తల్లిదండ్రులు దీవించు, నా అన్నదమ్ములను దీవించు ప్రభువా, నా బంధువులను దీవించు, నాకు మంచి మార్పులు రావాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, తోటి స్నేహితులందరికీ కూడా మంచి మార్కులు ఇవ్వాలి ప్రభువా అని మీరందరూ ప్రార్థన చేయాలి. యేసయ్యని అడగాలి. ఓకేనా? యేసయ్య మాట వినేసరికి ఇన్ని చేపలు లాగలేకపోతున్నాడు. వల లాగలేకపోతున్నాడు, అంతే. అర్థమైందే. అయితే అప్పుడు ఎప్పుడైతే వచ్చారో వెంటనే ఆ పేతురు గారు చూసి, ఒరే ఈయన ఎవర్రా, ఈయన దేవుళ్ళో ఉన్నాడా, ఈయన మాట ఎలా పడింది అని వెంటనే మోకాళ్ళు వేసి ఆయన ఎదుట సాగిలిపడి ఆయన అంటున్నాడు, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపాత్మును అంటున్నాడు. చూసారా, అప్పుడు తెలుసుకున్నాడు యేసయ్య మహిమ ఏంటో. అంటే యేసయ్య మహిమ కావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నా ఎక్కడ వింటాము? ఆయన మాటలు ఎక్కడున్నాయి? ఆయన మాటలు ఎక్కడున్నాయి? ఆయన మాటలు పైన కాదు, దేవుని మందిరంలో ఉన్నాయి. దేవుని మందిరం ఎక్కడ ఉంది? జాన్ పాస్టర్ గారి మందిరంలో ఉన్నాయి దేవుని మాటలు. ఇక్కడ జాన్ పాస్టర్ గారి మందిరంలో దేవుని మాటలు ఉన్నాయి. ఆయన మాటలు చెప్తాడు. ఆ మాటలు వింటే మన ఉదయంలో ఉంటే చాలా చాలా చేపలు పడతాయి. చేపలు అంటే ఏంటి తెలుసా మీకు? మంచి పాటలు వస్తాయి, మంచి సంగత వాక్యాలు వస్తాయి. ఇవన్నీ కూడా మీకు రావాలి. ఇవన్నీ మీకు వస్తే దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడు.